హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్య రవి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నేను ఈ వీడియోలో చిన్నులపాయ కారం ఎలా చేసుకోవాలో ఏంటో అని చూపిస్తానండి. ఈ కారం టిఫిన్స్లో కానీ ఫ్రై ఐటమ్స్లో కానీ చాలా బాగుంటుందండి. మనం డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా షాలో ఫ్రై ఐటమ్స్ చేస్తాం కదా, అందులోకి చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పినట్టు చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో అని చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే క్వాంటిటీస్ చెప్తానండి, ఏవి ఎంత తీసుకోవాలా అని. ఎండుమిరకాయలు 1/2 కేజీ తీసుకోవాలండి. చిన్నులపాయలు అదే వెల్లుల్లి 100 గ్రామ్స్ అండి, అంటే 3 పాయలు. ఉప్పు సరిపడా, నూనె 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఎండుమిరపకాయని వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు మాడకూడదండి, గరిటతో అటు ఇటు తిప్పుకోవాలి. మిరపకాయలు వేడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి, అది ఏంటంటే మిరపకాయలు మనం ఏ రంగు వచ్చే వరకు వేయించుకుంటామో ఆ కలర్లోనే కారం వస్తుందండి. అందుకే మిరపకాయలు జాగ్రత్తగా స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు మిరపకాయలు మంచిగా వేయించుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చిన్నులపాయ 3 తీసుకోండి. 1/2 కేజీ ఎండుమిరపకాయల్లోకి 3 వెల్లుల్లి సరిపోతాయండి. వాటిని తొక్క తీయకుండా అలానే ఉంచేయండి. అలా ఉంచేయడం వల్ల కారంలో వేసి దంచేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు రోటిని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోండి. అందులో మిరపకాయలు, ఉప్పు వేసి దంచుకోవాలి. కారం కొంచెం మెత్తగా వచ్చేంత వరకు దంచుకున్నాక అందులో పొట్టు తీయకుండా ఉంచిన వెల్లుల్లిని వేసుకొని దంచుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే చిన్నులపాయ కారం రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఒక చిన్న వీడియో క్లిప్ ఓడలేదండి, అది మీకోసము. చిన్నోడు వాళ్ళ అమ్మమ్మతో బాగా ఆడుకుంటున్నాడండి. వాళ్ళ అమ్మమ్మ ఏదో చెప్తూ ఉంటే అరుస్తూ ఉంటాడు, దానికి కూడా అట్లా వాళ్ళ అమ్మమ్మతోటి నానమ్మతోటి ఆడుకున్నాడండి. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.